మీలాగా జుట్టు పెరగాలంటే ఏం తినాలో మాకు తెలియట్లేదు. సో, జుట్టు పెరగటానికి తినే ఫుడ్స్ ఏమైనా చెప్పరా అని అడుగుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఈరోజు ఒక పౌడర్ అనేది చూపిస్తున్నాను. మీకు తప్పకుండా నచ్చుతది. లైక్ చేసి వీడియోని చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనొక వీడియో ఏంటి అంటే, నేను అనుకుంటున్నాను ఈ మధ్య కామెంట్ బాక్స్‌లో ఎక్కువగా ఏదైతే అడుగుతారో, సో, ఆ ఒక డౌట్స్‌ని క్లియర్ చేస్తూనే మనొక వీడియో అనేది కూడా చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ఎక్కువగా నన్ను అడిగిన క్వెషన్ అయితే మాత్రం సో, నాది లాంగ్ హెయిర్ కాబట్టి ఎక్కువ మంది నన్ను అడిగేది మాత్రం జుట్టు గురించే అడుగుతూ ఉంటారు. సో, అందుకని మన ఛానల్‌లో హెయిర్ కేర్ వీడియోస్ చాలా ఉంటూ ఉంటాయి. అడిగింది ఏంటి అంటే జుట్టు అసలు పెరగట్లేదు. జుట్టు చాలా పొట్టిగా అయిపోతూ ఉంటుంది. హెయిర్ అంతా ఊడిపోతూ ఉంటుంది. సో, మాకున్న జుట్టుని మేము కాపాడుకోవటానికి ఏం చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా! వాళ్ళందరికీ నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, సో, తీసుకునే ఫుడ్ ఇంపార్టెంట్ అని చెప్తాను. మనం మంచిగా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఉంటే ఉన్న జుట్టు ఊడకుండా ఉంటది మెయిన్‌గా. సో, ఇంకా జుట్టు పెరగాలంటే మంచిగా మనము హెయిర్ కేర్ తీసుకోవాలి. మంచిగా రెమెడీస్, ఆయిల్ ఇలాంటివి ఏదో ఒకటి మనము హెయిర్‌కి అప్లై చేస్తూ ఉంటే జుట్టు పెరగటానికి అవకాశం ఉంటది. సైంటిఫిక్‌గా కూడా మనకి రెమెడీస్ వల్ల మనకి హెయిర్ కేర్ తీసుకోవటం వల్ల జుట్టు పెరుగుతది అని సైంటిఫిక్‌గా కూడా మనకు ప్రూవ్ అయ్యింది కాబట్టి, సో, ఏ రెమెడీ వాడినా కూడా అంటే అందులో తీసుకునే పదార్థాలను బట్టి మనము వాడుతూ ఉండాలి. ఇన్ కేస్ మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఉంది. సో, హెయిర్ ఫాల్‌కి సంబంధించిన రెమెడీ అనేది వాడుతుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ ఉంటది. ఆ రెమెడీ ఒక్కటే కాదండి. మనకి మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ లేకుండా మంచిగా స్లీప్ అనేది ఉండాలి. ఇలా అన్నీ మనకి ఉంటేనే మంచిగా జుట్టు అనేది ఉంటది. సో, అయినా ఇంత కేర్ మేము తీసుకుంటున్నాం. ప్రతీది మీరు చూపించిందల్లా వాడుతున్నాం. అయినా మా జుట్టు ఊడిపోతుంది అని అన్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, అయినా ఊడుతుంది అంటే గనక మీకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. లైక్ థైరాయిడ్ కావచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకైనా సరే, లేదు విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఐరన్ తగ్గిపోయినా కూడా మెయిన్‌గా లేడీస్‌లో ఐరన్ తగ్గిపోవటం వల్ల కూడా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటది కాబట్టి ఐరన్‌కి సంబంధించిన ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ ఫాలో అవుతూనే నేను ఇప్పుడు చూపించే ఈ రెమెడీ వాడటం వల్ల జుట్టు చక్కగా, ఒత్తుగా, బలంగా, నల్లగా పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ రెమెడీ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దాం. ఈరోజు నేను ఒక పౌడర్ అనేది చూపించాలనుకుంటున్నానండి. ఎప్పుడు హెయిర్‌కి అప్లై చేయటం ఎక్స్టర్నల్‌గా అప్లై చేయటమే చూపించాను గానీ, ఇంటర్నల్‌గా ఏం తీసుకోవాలనేది చూపించలేదు. కొంతమంది అడుగుతున్నారు దానికోసం. సో, ముందుగా అయితే గనక నేనిక్కడ ఆల్మండ్స్ అనేవి తీసుకున్నాను. బాదం పప్పు. సో, వీటిలో మనకి ఎక్కువ బయోటిన్, విటమిన్ ఇ, మెగ్నీషియం ఇవన్నీ ఉండటం వల్ల మన ఒక హెయిర్ ఫాలికల్స్‌కి చక్కగా స్టిమ్యులేట్ చేస్తాయి. జుట్టు పెరగటానికి ఉపయోగపడితే హెయిర్ ఫాల్‌ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటది. సో, అందుకోసం అని చెప్పి ఒక దగ్గరగా ఒక 20 బాదం పప్పులనేవి తీసుకున్నాను. దాని తర్వాత నేనిక్కడ వాల్‌నట్స్ అనేవి చూపిస్తున్నానండి. సో, ఈ యొక్క వాల్‌నట్స్ వల్ల కూడా మనకి ఏంటి అంటే గనక ఇందులో ఎక్కువగా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బయోటిన్ ఇవన్నీ హెయిర్‌కి కావాల్సినవి ఎక్కువ ఉండే ఫుడ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీకు ఐడియా ఉంటది ఏం తినాలి ఏంటి అనేది కూడా. అందుకని వాల్‌నట్స్ వల్ల కూడా మనకి డాండ్రఫ్‌ని కంట్రోల్ అవుతది. జుట్టు ఊడకుండా ఉంటది. ఇంకా నెక్స్ట్ సన్‌ఫ్లవర్ సీడ్స్ చూపిస్తున్నానండి. మంచి కండిషనింగ్ లాగా హెల్ప్ అవుతూ ఉంటది మన ఒక హెయిర్‌కి. చాలా సాఫ్ట్‌గా ఉంటది హెయిర్. దాంతో పాటు మనకి కొత్త హెయిర్ రావటానికి కూడా సన్‌ఫ్లవర్ సీడ్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ నేను ఫ్లాస్క్ సీడ్స్ చూపిస్తున్నాననమాట. సో, ఎక్కువ మనకి ఫ్లాస్క్ సీడ్స్‌లో కూడా మనకి ఆహ్, మామూలుగా మన హెయిర్‌కి అప్లై చేసుకుంటూ ఉంటాం. కానీ తినటం వల్ల కూడా మనకి చాలా లాభాలుంటాయి. ఇందులో ఎక్కువ విటమిన్ ఇ ఉంటాయన్నమాట. విటమిన్ ఇ ఉన్న ఫుడ్స్ అనేవి తీసుకుంటం వల్ల కూడా మనకి జుట్టు చక్కగా పెరుగుతది. అలాగే నేను పంప్కిన్ సీడ్స్ కూడా తీసుకున్నానండి. ఇందులో కూడా బయోటిన్, విటమిన్ బి ఇవన్నీ ఉండటం వల్ల బలంగా హెయిర్ ఉండటానికి ఉపయోగపడతాయి. నేను చూపించిన అన్ని పదార్థాలు కాస్ట్‌లీ అనుకుంటారు. కాస్ట్ గురించి పక్కన పెడితే ఎన్ని కాస్ట్‌లీవి మనము మనీ అనేది ప్రతిదానికి కాస్ట్‌లీ అయినా ఖర్చు పెడుతూ ఉంటాం. మన హెల్త్ పరంగా, హెయిర్ హెల్త్ పరంగా ఇది మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. సో, ఇవన్నీ క్వాంటిటీస్ ఎలా తీసుకోవాలని మీకు తెలియకపోతే గనక, జస్ట్ మీరు ఏదన్నా చిన్ని కప్ తీసుకొని అన్నీ అదే క్వాంటిటీస్ తీసేసుకోండి. ఆ కప్పు అవే తీసేసుకోండి.
సో, నేను ఉజ్జాయింపుగా తీసేసుకున్నాను, కానీ మీకు చిన్ని కప్పు పెట్టుకొని దాని సైజే అన్నీ తీసుకుంటూ ఉంటే మీకు ఈజీగా తెలుస్తది. సో, నేనిక్కడ ఆల్రెడీ నేను తీసుకున్న అన్నీ ఒక ప్యాన్‌లోకి తీసేసుకున్నాను. జస్ట్ వేయించుకుని మనం పౌడర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా వేయించుకుంటే త్వరగా అవి మనకి పౌడర్ అయిపోతాయి. అందుకోసం అని చెప్పి జస్ట్ వేయించుకుంటున్నాను. ఏమేం పదార్థాలు తీసుకున్నానో అన్నీ తెలుసు కదా! సో, బాదం పప్పు, అలాగే వాల్‌నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ తీసుకున్నాము. సో, ఇవన్నిటిని మనము వేయించుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే బాదం పప్పు, వాల్‌నట్స్ ఇవి వేయించుకుని అవి కొంచెం వేగిన తర్వాత చివర్లో ఈ ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవి కొంచెం త్వరగానే వేగిపోతాయి, కానీ చివర్లో వేసేసుకోవచ్చు. ఇవన్నీ మనము సిమ్‌లో పెట్టుకొని నిదానంగా వేయించేసుకోవాలనమాట. సో, కలర్ చేంజ్ అనేది అయిన తర్వాత ఇంక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని, చల్లారిన తర్వాత ఇంక మనము ఇవన్నీ మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని వీటిని మిక్సీ వేసేసుకుంటమే. చాలామంది ఇలాంటివి పౌడర్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే మీరు పాలు తాగుతాననుకుంటే పాలు తాగే వాటిలో వేయొచ్చు. లేదు ఏదన్నా ఓట్స్ లైక్ మనము కొన్ని కొన్ని స్మూతీస్ చేసుకుంటాం, అందులో అన్నా సరే వేసేసుకోవచ్చు. ఓట్స్ మిల్క్ తింటూ ఉంటారు, అందులో అన్నా వేసుకోవచ్చు. లేదు మేము ఒక స్పూన్ అన్నా ఇలా తీసుకుని ఇలా తినొచ్చండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే మనకి చాలా ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి. ఎలా కావాలంటే అలా మనం తినొచ్చు. కానీ డైలీ తీసుకుంటం వల్ల ఈ పోషకాలన్నీ ఉన్న ఈ ఫుడ్స్‌లో ఉన్న పోషకాల వల్ల జుట్టు పెరుగుతది కాబట్టి ఇవి మనము డైలీ తీసుకోవటానికి మర్చిపోతాం. అదే ఇలా పౌడర్ అయితే గనక జస్ట్ ఒక 2 స్పూన్స్ అనేవి నోట్లో అలా వేసుకొని తినేసినా కూడా జుట్టుకి ఇంటర్నల్‌గా మనము అందించగల పోషకాలన్నీ అందిస్తాము. అది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట చెప్పాలనుకుంది. సో, దీనికి కావాలి అనుకుంటే మనం నెయ్యి వేసేసుకొని ఏదన్నా బెల్లం వేసేసుకొని లడ్డూల్లా కూడా చుట్టుకొని తినొచ్చు. రోజుకొకటి తింటూ ఉండొచ్చు. సో, ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇంటర్నల్‌గా మనకి హెయిర్‌కి కావాల్సిన అన్ని పోషకాలు అందిస్తాము. చాలామంది అడుగుతున్నారు ఏం తినాలి అనేది. ఏం తినాలో తెలియట్లేదు, జుట్టు మాత్రం ఊడిపోతుంది అని అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ ఆప్షన్. ఇలా మీరు ఒక 1 మంత్ తిని చూడండి. మీకు రిజల్ట్స్ తెలుస్తాయి. తినకముందు ఎలా ఉంది, తిన్న తర్వాత ఎలా ఉండేదనేది మీకు డిఫరెన్స్ మీకే తెలుస్తది. తప్పకుండా ఇలాగా తయారు చేసుకొని తినండి. హెల్తీగా మీ జుట్టు ఉంటది. సో, ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి హెయిర్ డ్రైయర్ అనేది చూపిస్తున్నానండి. మనకేంటి అంటే తలస్నానం చేసిన తర్వాత జుట్టు ఆరట్లేదు, లేదు అంటే ఏదైనా సడన్‌గా త్వరగా వెళ్ళాలి, జుట్టు ఆరట్లేదా అని అకేషనల్‌గా ఎప్పుడైనా ఒకసారి వాడాలి అని అనుకున్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాను. చాలా ఈజీగా ఉంటది. చాలా సింపుల్. జస్ట్ మనకి స్పీడ్ టెంపరేచర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇది చాలా ఈజీగా వాడొచ్చు కూడా. చాలా అఫోర్డబుల్ ప్రైస్. ఇందులో మనకి సెట్టింగ్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. అదే నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. సో, కాబట్టి ఇది లింక్ అయితే గనక డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీకు కావాలంటే గనక తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.